అప్లికేషన్లు పెట్టుకోండి అంటారు. ప్రజలందరినీ కూడా అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్పడంతోనే ఈరోజు గడిచిపోతున్న అంశం చూస్తూ ఉన్నాం. ప్రజలకు కూడా అర్థమైంది, మాటలతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్పిస్తే వీళ్ళు పనిచేసే తరీకా లేదు ఈ ప్రభుత్వానికి అని ఇప్పటికీ అర్థమైంది. కొన్ని రాష్ట్రంలో ఇంత కల్లకల్లోలం అవుతుంది. ఒక సైడు మూసీ దగ్గర ఇండ్లు కూల్చేస్తూ ఉన్నారు, రోడ్ల పక్కన స్ట్రీట్ వెండర్స్ని లాగి పడేస్తూ ఉన్నారు, అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు, పేదవాళ్ళ భూములు గుంజుకుంటా ఉన్నారు, అవసరం లేకున్నా పేదవాళ్ళ భూములు లాక్కుంటున్నారు. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే పైన రాహుల్ గాంధీ గారు ఏదైతే కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తున్నారు అనిపిస్తూ ఉంది. ఒక రకంగా రాష్ట్రంలో దుర్యోధన పాలన జరుగుతూ ఉంటే ధృతరాష్ట్రుడు కళ్ళు మూసుకొని కూర్చున్నట్టు ఈ రాష్ట్రంలో పాలన జరుగుతుంది అనేది వాస్తవం. ఇప్పటికి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఒకటి మాత్రం వాస్తవం, ప్రజలైతే చర్చించుకుంటున్నారు. గతంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా, రాష్ట్రం ఇమేజ్ పెంచాలని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఏదైతే ఈ కార్ రేసింగ్ తీసుకొచ్చారో, నేను కూడా అందాలను చూపించి అందాల పోటీలు పెట్టి పెట్టుబడులను తెస్తాని డాంబికంగా పోయి అందాల పోటీలు మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి గారు. ఆ అందాల పోటీలలో ఆ సుందరీమణులందరినీ కూడా రాష్ట్రం అంతా తిప్పితే ఏం చూపించారు? కేసీఆర్ గారు చేసిన అభివృద్ధినే చూపించున్నారు. పోనీ అదన్నా సరిగ్గా చేశారంటే ఎవరైతే సుందరీమణులు ఇక్కడికి వచ్చారో అందాల పోటీలో పాల్గొనడానికి వాళ్ళకి అవమానం జరిగింది, నేను ఇక్కడ అవమానపడ్డాను, తెలంగాణ రాష్ట్రంలో నాకు ఇబ్బంది అయ్యిందని మిస్ ఇంగ్లాండ్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో దాని మీద కమిటీ వేశారు. ఎక్కడ పోయిందండి కమిటీ? ఏం రిపోర్ట్ వచ్చింది? మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ముందు పెట్టాలి కదా. నిజంగానే మిస్ మ్యాగీ ఎవరైతే మిస్ ఇంగ్లాండ్ ఉన్నారో ఆమె ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుమోటగా కేసు రిజిస్టర్ చేసుకొని ఇమీడియట్ ఎంక్వైరీ చేయాల్సింది పోయి నామకే వస్తే కమిటీ వేసినామని మాట్లాడి దాన్ని పక్కన పెట్టిన విషయాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఆడబిడ్డలను మర్యాదగా చూసుకుంటారని తెలుసు. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఒక ఆడబిడ్డ అవమానపడిపోయినాను అని చెప్తుంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా మంత్రులకు నోరు లేదు, మాట్లాడడానికి కనీసం స్పందించే టైం కూడా లేదు. ఏం జరిగిందని కనీసం ఇంటర్నల్ కూడా అడుగుతున్నారో లేదో తెలియదు. కానీ ఈరోజు కేటీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నిజంగా అది హర్షించరు కూడా మాట్లాడుతుంది. నిజంగా ఆ రోజు మిస్ ఇంగ్లాండ్ ఏదైతే మాట్లాడున్నారో ఆ టైంలో ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మాట్లాడలేకపోయినారు? ఆడబిడ్డలకు అవమానం జరిగింది సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అవమానం జరిగిందని ఒక మహిళా సోదరిమణి మాట్లాడుతుంటే కేటీఆర్ గారు బాధ్యతగా ఎక్స్క్యూజ్ అడిగారు, సారీ చెప్పారు. అమ్మ క్షమించి, మా రాష్ట్రానికి వచ్చినందుకు మీకు ఇబ్బంది అయింది, క్షమించండి అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక చిన్న మాట కూడా లేకపోగా కమిటీ వేసినామన్నారు. ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టలేదు, దానికి బాధ్యులైన మీద యాక్షన్ తీసుకోలేదంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్యోధన పాలన చేస్తూ ఉంటే ధృతరాష్ట్రుడిలాగా ఏ విధంగా రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్ని నోటీసులు ఇచ్చున్నా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా, అటు కాళేశ్వరంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయంతో లక్షలాది ఎకరాలు ఈరోజు సాగులోకి వచ్చి కోటాను కోట్ల పంటలు పండిస్తున్న అంశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అట్లే కేటీఆర్ గారు ఎన్నో పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించి ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచే విధంగా ఏ విధంగా పనిచేశారని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే స్పష్టంగా తెలుసు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని చూసినా కూడా మీరు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రశ్నించడానికి వెన్నికివ్వం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేదాకా మీ వెంట పడుతూనే ఉంటామని కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, కేటీఆర్ గారికి ఏదైతే ఈరోజు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తుండో మాకందరికీ నమ్మకం. ఎందుకంటే కడిగిన ముత్యంలాగా, ఎందుకంటే కేటీఆర్ గారు ఎక్కడ కూడా డీవియేట్ కాలేదని ఇచ్చినామని చెప్తున్నా కూడా తీసుకునే చేతనైతే లేదు ప్రభుత్వానికి, కనీసం కండక్ట్ చేయని కూడా చేతనైతే లేదు. ఇది అంత నిస్సహాయమైన ప్రభుత్వం ఈరోజు ఉంది. అంత నిస్సహాయమైన నాయకత్వంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరొకసారి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. గౌరవ శాసనసభ్యులందరికీ, మాజీ శాసనసభ్యులకు, అదేవిధంగా పత్రికా మిత్రులకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి నిజంగా ఈరోజు కేటీఆర్ గారు పైన పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో కేవలం అది కక్షపూరితమైనటువంటి కేసు. ఎందుకంటే ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో, అంటే ఎక్కడైతే కరప్షన్ జరుగుతుందో అప్పుడే కేసు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటే దీంట్లో ఎటువంటి కరప్షన్ లేకున్నా కూడా కావాలని చెప్పేసి మరి రోజు అనినిత్యం ప్రజల సమస్యలపైన మాట్లాడుతూ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, అధికారంలోకి వచ్చిందో
వాటన్నిటిని కూడా నెరవేర్చండి అని గట్టిగా నిలదీసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి దీన్ని కంట్రోల్ చేయాలన్న ఒక ఆలోచనతోని మరి ఈరోజు మరి కేటీఆర్ గారి పైన కేసు పెట్టడం జరిగిందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగా కేసు పెట్టాల్సింది ఈరోజు మన కేటీఆర్ గారి పైన కాదు. ఎందుకంటే ఆ రోజు ఊరూరు తిరిగి ఇంటింటికి గ్యారంటీ కార్డులు సైన్తో పాటు పంచినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసు పెట్టాలి తప్ప ఈ రోజు మీరు ఇచ్చినటువంటి 420 హామీలు కానీ 13 సంబంధించినటువంటి గ్యారంటీలు 6 గ్యారంటీలకు సంబంధించి 13 సమస్యల పైన మీరు నెరవేర్చని సందర్భంలో మీ పైన ప్రజలు కేసు పెట్టాలి తప్ప మరి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నటువంటి మరి కేటీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన కేసు పెట్టడం నిజంగా కూడా సముచితం కాదు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి నిజంగా ఈరోజు మరి సీతక్క గారు ఇంతకుముందు మాట్లాడుతూ నేను టీవీలో చూడడం జరిగింది. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళు పోటీ పడుతున్నారు అని చెప్పేసి చెప్తాను. జైలు గారు కవిత గారు పోయినారు కాబట్టి ఈరోజు నిజం నిలకడ తెలిసి అప్పుడే తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ మీరు బాధ్యత మీరు స్పష్టంగా మీరు నిర్వహించండి. ఒక మహిళా మిస్ ఇంగ్లాండ్ మాగి గారు మన రాష్ట్రానికి అందాల పోటీ కోసం వచ్చి ఆమె ఇబ్బంది పడుతూ మహిళా మంత్రులుగా మీ దృష్టికి తీసుకొచ్చి ఈ విధంగా ఇబ్బంది అవుతుంది అని చెప్పినప్పుడు కూడా స్పందించినటువంటి మీరు ఈ రోజు ఏ విధంగా కేటీఆర్ పైన మాట్లాడుతాను, కవిత గారి పైన మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను. నిలకడగా మరి నిజం తెలుస్తుంది, కేటీఆర్ గారి తప్పు లేదని చెప్పేసి కూడా అర్థమవుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఇక్కడ మహిళలకు తులం బంగారం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, కానీ మరి వచ్చినటువంటి అందాల పోటీలకు సంబంధించిన వాళ్ళ కాళ్ళు గడిగించినటువంటి పరిస్థితి దీనస్థితి మనం చూడడం జరిగింది. మరి అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి. కానీ వారికి ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఇస్తేందుకైతే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి 1 తులం బంగారం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా ఏదంటే ఇటువంటి అన్ని కూడా మరి నిత్యం కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది కాబట్టి మరి దీన్ని ఏదో విధంగా మరి డైవర్ట్ చేయించాలని చెప్పేసి ఆలోచనతో పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా లేదా, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నామా లేదా, ఒక్క రివ్యూ లేదు, కనీసం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి గ్రామాల్లో, అవన్నీ కూడా నెరవేర్చలేకుండా ఈ రోజు ఏంటంటే ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నిత్యం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల్లో ఉంటున్నారు. ఒకది హరీష్ రావు గారు, ఒకది కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులందరూ కూడా ప్రజల మధ్యలో ఉంటా ఉన్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలి ఏదో విధంగా. మరి వారిపైన ఎటువంటి కేసులు పెట్టాలని చెప్పేసి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేసినట్టు అనిపిస్తూ ఉంది. కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పింది, మరి జైలుకు పోవాలని తొందరపడుతున్నారని చెప్పేసి సీతక్క ఏదైతే అంటుందో, జైలుకు వెళ్ళడం మరి కేటీఆర్ గారు కొత్త కాదని మార్నింగ్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఉద్యమ సమయంలో మరి జైలుకు వెళ్ళడం జరిగింది, అనుకున్నది సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది ఏంటంటే తప్పు చేయలేదు, తల ఉంచేదే లేదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనిలో తప్పకుండా వారు మరి బయటికి వస్తారు ఎటువంటి నిందలు లేకుండా అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వేదికమైన ఉన్న పెద్దలకు, అక్క సబితక్కకు, సుంట లక్ష్మీరెడ్డి గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులకు శాసనసభ్యులు లక్ష్మక్క గారికి, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మరి ఈ ఫార్ములా రేస్ మీద గౌరవ కేటీఆర్కి నోటీసులు ఇచ్చి మరి ఇప్పటికే సమాధానాలు చెప్పినప్పటికీ కూడా ఒక సిరీస్ లాగా మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ పిలవడం జరుగుతూ ఉంది. అంటే ఎప్పుడైతే ప్రజా పరిపాలన కుంటుబడి ఆయనకు అభివృద్ధి చేతగాక ఎప్పుడైతే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటాడో అప్పుడు కేటీఆర్ గారి మీద కేసు, హరీష్ రావు గారి మీద కేసు, కేసీఆర్ గారి మీద కేసు, లేకుంటే ఊర్లలో కేసులు పెట్టే ఒక రేవంత్ ఫార్ములా పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన గౌరవ కేసీఆర్ గారు మరి ఇంత మంచి తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా రాష్ట్రంగా ఉంచితే ఈయన చిట్ట చివరి 29వ రాష్ట్రంగా అంటే చిట్ట చివరి లైన్లో పెట్టడానికి కుట్ర పన్నుతున్నట్టుగా కనబడతా ఉంది. అభివృద్ధి మొత్తం కుంటుబడింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించాలి. ఒక ప్రభుత్వము ప్రజలకు ఏ అవసరాలు కావాలి, ఎప్పుడు ఎటువంటి అవసరాలు తీర్చాలి, ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఎప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, ప్రతిపక్షాల మీద ఎట్లా కుట్ర పెట్టాలి, వాళ్ళ మీద ఎట్లా కేసులు పెట్టాలి, వాళ్ళని ఏ విధంగా అనగదొక్కాలి, ఇక్కడ అంటే ఓన్లీ కేవలం కక్ష సాధింపు చర్య
చర్యలు మాత్రమే కొనసాగుతున్నట్టుగా మరి రేవంత్ పరిపాలన కొనసాగుతూ ఉంది. రైతు భరోసా లేదు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి ఇప్పుడు ఊర్లకు పోలేని పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి మళ్ళీ ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అన్నారు, అది కూడా దాని గురించి కూడా మాట్లాడడం లేదు. అది లేకుండానే ఎన్నికలకు పోతాను మళ్ళీ ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే ఒక అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటారో, ఒక కార్యక్రమాన్ని నెరవేర్చాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారో, ఆ సందర్భంలో ఈయన దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ ఫార్ములా రేస్ని ముందరకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా నిజంగా కూడా నేతి బీరకాయలో నెయ్యి కోసం వెతికినట్టే ఈ అవినీతే లేదు, దీంట్లో అవినీతి అనేది జరగలేదు. ఒకటి హెచ్ఎండి అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ, దాని నుండి డబ్బులు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి డబ్బులు బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళినాయి. ఎక్కడ కూడా చిన్న ఒక్క పైసా ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు. అయినప్పటికీ కూడా అవినీతి కోసం అవినీతి శాఖ వెతుకుతూ ఉంది. రేవంత్ గారు అజమాయిస్తూ ఉన్నారు. చట్టాన్ని చుట్టంగా చేసుకొని ఈ విధంగా నానా రకాల ఇబ్బందులు పెట్టడానికి కుట్ర చేస్తూ ఉన్నారు. అంటే ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టండి బాబు అని చెప్తే మంత్రులకు శృతి లేదు, ఆర్థిక వ్యవస్థ మీద పట్టు లేదు, అసలు పరిపాలన దక్షత లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలనో ఒక్కరికి కూడా అందులో అవగాహన లేకుండా పోతా ఉంది. శృతి లేకుండానే పోయింది. మంత్రికి శృతి లేదు, ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేకుండా పోయింది. మరి అలాంటప్పుడు రాష్ట్రం ముందుకు ఎట్లా వెళ్తుంది? ఒక మంత్రి ఒకరు మాట్లాడుతున్నారు, ఒక మంత్రి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రెండు డిపార్ట్మెంట్ మధ్యలో సమన్వయం లేదు, మంత్రుల మధ్యలో సమన్వయం లేదు, ముఖ్యమంత్రికి మంత్రులకు సమన్వయం లేదు. అంటే అంత అస్తవ్యస్తంగా తయారైంది తెలంగాణ రాష్ట్ర పరిపాలన. ఆ పరిపాలనను కొనసాగించలేక అక్కడ మరి పరిపాలన కొనసాగించడానికి అవకాశం లేని పరిస్థితులు వాళ్ళే కల్పించుకొని మరి ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. మీరు ఆర్ ఫార్ములా రేవంత్ ఫార్ములా తీసుకొచ్చి ఇట్లా ప్రతిపక్షాల మీద కక్షగట్టి సాధిస్తే మా దగ్గర కే ఫార్ములా ఉంది, కేసీఆర్ ఫార్ములా డెఫినెట్గా తిప్పి కొడతాం. మీరు ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టి ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్ది 29వ రాష్ట్రంగా వెలిసిన రాష్ట్రం నెంబర్ 1 స్టేజ్కి తీసుకొచ్చింది గౌరవ కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 20 లక్షల ఎకరాలకు నేరుగా నీళ్ళు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ కూడా మరి 2 పిల్లర్లను పట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టే పనిచేస్తలేదు అన్నట్టుగా కేసీఆర్ గారి మీద మరి కమిషన్ దగ్గరికి అంత పెద్ద వ్యక్తిని 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రతిపక్షాల మీద ఎన్నడూ కూడా కక్ష సాధింపు చర్యలు చేయలే గౌరవ కేసీఆర్ గారు. 10 ఏళ్ళు పరిపాలనను మరి అభివృద్ధి దశలో నడిపించిండ్రు, తెలంగాణ రాష్ట్రాన్ని ముందంచలో ఉంచిండ్రు. అట్లాంటి వ్యక్తిని కమిషన్ దగ్గరికి పిలిపించి అవమానపరిచే విధంగా చేసి 2 పిల్లర్ల గురించి, అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక పెద్ద వ్యవస్థ. నువ్వు గంధమల్లకు చెరువు కాడ ఇలాగ ఫౌండేషన్ వేసినా కానీ ఆ గంధమల్లెలకు నీళ్ళు ఎట్లా వస్తాయో తెలిసి కూడా ఫౌండేషన్ వేసి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లే కుట్రం చేసింది మీరు. కాబట్టి అంటే మీకు తెలిసి కూడా ప్రతిపక్షాల మీద కేవలం బురద జల్లే ప్రయత్నం, కక్షగట్టే ప్రయత్నం, ఏదో విధంగా వాళ్ళను కక్ష సాధింపు చర్యలు చేయాలని చెప్పి చేస్తున్నా కానీ తిప్పి కొడతాం. తప్పకుండా మా దగ్గర కూడా కేసీఆర్ ఫార్ములా ఉంది, కే ఫార్ములా ఉంది. నీ ఆర్ ఫార్ములాను, ఈ రేసును ఇవన్నీ కూడా అధిగమించుకొని నిప్పులాగా తిరిగి వస్తారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడాల్సిన అవసరం లేదు, భయపడం. 14 సంవత్సరాలు ఉద్యమంలో అనేక కేసులు, జైళ్ళు మాకేం కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, ఇవన్నీ కూడా అధిగమిస్తాం. డెఫినెట్గా నిప్పులాగా బయటకు వస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఏలేది మరి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి గౌరవ కేసీఆర్ గారే. మరి ఇవన్నీ కూడా తప్పకుండా దృష్టిలో పెట్టుకున్నాం. మీరు కక్ష సాధింపు చర్యలు బంద్ చేయండి. ఫస్ట్ మా మహిళలు అక్క చెల్లెలు ఎదురు చూస్తుండ్రు మరి 2,500 కోసం, లేకుంటే కళ్యాణ లక్ష్మి పథకం కోసం, రైతు భరోసా కోసం మా రైతులు ఎదురు చూస్తుండ్రు. అక్కడ చూడండి, అక్కడ మాత్రం పనిచేస్తలేరు కానీ కక్ష సాధింపులకు చర్యలకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా ఇవన్నీ బంద్ చేసుకోండి. అదొక మంచి ఈ ఫార్ములా రేస్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు గౌరవాన్ని పెంచే విధంగా, ఇక్కడ పెట్టుబడి వచ్చే విధంగా చేసిందే తప్ప అక్కడ ఎటువంటి అవినీతి లేదు. అందులో ఏదో మైసూర్ పాక్లో మైసూర్ కోసం వెతికినట్టే ఉంది ఇక్కడ. ఎందుకంటే అవినీతి గురించి ఈ ఫార్ములా రేస్లో అవినీతి గురించి వెతికితే అవన్నీ కూడా ఉత్త శుద్ధ టైం పాస్, లేదంటే కేవలం కేటీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నం, లేకుంటే ప్రతిపక్షాలు తొక్కిపెట్టే ప్రయత్నం కొనసాగుతుంది. కాబట్టి వాటన్నిటి కూడా తిప్పి కొడతాం. ఎటువంటి కేసులు పెట్టుకున్నా, ఇక ముందు ఎటువంటి కేసులు పెట్టుకున్నా ఎన్నిటికైనా తిప్పి కొడతాం, అధిగమిస్తాం. నిప్పులాగా బయటకు వస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మళ్ళీ ఆదుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.